ఫ్రెండ్స్, నేను హరివాల భోజు. ఈరోజు ఎత్తుకోవాలనుకుంటున్న టాపిక్ ఏంటి అని అంటే ప్రశాంతంగా ఉండడం ఎలా, మనశ్శాంతిగా ఉండడం ఎలా. చాలా రకరకాల అనుభవాలు పుస్తకాల్లో చదివిన విషయాలు, ఆ పుస్తకాల్లో గురువులు చెప్పిన విషయాలను బట్టి ఇక్కడ ఈ పాయింట్స్ చెప్తున్నాను. పంచభూతాల్లో ఒకటైన భూమి ఏ విషయమైనా, ఏ వస్తువైనా, ఏ ప్రాణి అయినా, ఎలాంటి ద్రవ పదార్థమైనా, ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తుంది. సో మనుషులం, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు మన గురించి ఇట్లా మాట్లాడారు, వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, చాడీలు ఇలా చెప్తున్నారు, అట్లా చెప్తున్నారు, నేను చెయ్యని విషయం మాట్లాడుతున్నారు, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఎట్లున్నారో అట్లే స్వీకరిస్తే, ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తే చాలా మనశ్శాంతి దొరుకుతుంది, ప్రశాంతంగా ఉంటాం. వాళ్ళు మందు తాగే ఫ్రెండ్స్ ఉంటారు, తాగనియండి, మీ డబ్బులైతే తాగట్లేదు కదా. స్మోక్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నీయండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు కదా. చాడీలు చెప్పే ఫ్రెండ్స్ ఉన్నారు, చెప్పనీయండి. వాళ్ళ గురించి అంతా తెలిసి మళ్ళీ అనుకోవడం ఎందుకు. చుట్టాలు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఒకసారి మోసపోతారు తెలియక, రెండోసారి అలర్ట్ అయిపోతారు కదా. ఇక రాజకీయ నాయకుల గురించి, టీవీ వాళ్ళ గురించి మిగతా అయితే ఇంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిది. పట్టించుకోవడం మానేస్తే మీరు మనశ్శాంతిగా ఉంటారు. అది ఒకటి. రెండు, మీరు మీ ఫ్రెండ్స్ని, లేదు మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే మీరు వైఫ్ అయితే హస్బెండ్ గురించి, మీరు హస్బెండ్ అయితే వైఫ్ గురించి ఉన్నట్టు యాక్సెప్ట్ చేయండి. మిమ్మల్ని మీ వైఫ్ ఎప్పటికీ తిడుతూ ఉంటుందా, ఇగ్నోర్ చేయండి, రెస్పాండ్ కాకండి. ఈ మధ్య చదివిన కొటేషన్, పెద్ద రివెంజ్ అవతుల మీద ఏంటి అని అంటే ఇగ్నోర్ చేయడం. మీ వైఫ్ ఆమెకు నచ్చిన బట్టలు వేసుకోమంటుంది అనుకోండి, రిప్లై ఇవ్వకండి, వదిలేయండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 20 సార్లు, ప్రతిసారి మీరు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఎక్కడో ఒక దగ్గర ట్రిగ్గర్ అవుతుంది ఆమెకి. ఫర్ సేమ్, మీరు వైఫ్ అయి ఉండి మీ హస్బెండ్ ఆయనకు నచ్చినట్టే చేయాలి, ఆయన చెప్పినట్టే వినాలి అని అనుకుంటుంటే మీరు కూడా ఇగ్నోర్ చేయండి, రెస్పాండ్ అయ్యే అవసరం లేదు. ఒక బూతు అనేలాగా కాదు కానీ, రాజు కంటే గొప్పోడు ఎవడు అంటే మొండోడు అంటారు. సో రాజుకు కొన్ని రకాల బాధ్యతలు, కొన్ని గొప్ప విషయాలు, కొన్ని సంస్కారాలు ఉండాల్సి ఉంటుంది. కానీ రాజు కొన్ని చేయలేని విషయాలు మొండోడు చేస్తాడు. ఎందుకు అనంటే వాడు ఎవడి మాట అయినాడు. సో ఇక్కడ మొండితనంగా కావడం గురించి అనట్లేదు. ఇక్కడ మీరు మనశ్శాంతిగా ఉండాలి అని అంటే మీకు అవసరమైనది తినడానికి తిండి, కట్టడానికి బట్టడ, ఉండడానికి ఇల్లు, చేయడానికి పని, రోజు గడవడానికి కాలక్షేపం కోసం అది. లేదు మీరు స్టూడెంట్స్ అయినా, మీరు జాబ్ చేసే వాళ్ళైనా, మీరు ఉద్యోగం చేసే వాళ్ళైనా, మీరు వ్యాపారం చేసే వాళ్ళైనా, మీరు మార్కెటింగ్ చేసే వాళ్ళైనా, ఏ రకమైన పని చేసే వాళ్ళైనా, ప్రపంచంలో చాలామంది చాలా రకాలుగా ఆలోచించే వాళ్ళు, చేసేవాళ్ళు ఉంటారు. మీరు ఏ రకమైన పని చేసినా మిమ్మల్ని తప్పు పట్టే వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. సో అవతలోళ్ళ గురించి ఆలోచించడం మొదలయ్యడం ఒక విషయం అయితే, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళని మీరు మార్చలేరు అన్నప్పుడు వాళ్ళని పట్టించుకోవడం మానేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు. గరికపాటి ఒక దగ్గర అన్నట్టు, ఎప్పటి విషయాలు అప్పుడు, ఎప్పటి పనులు అప్పుడు చేయండి, ఎక్కడి విషయాలు అక్కడ వదిలేయండి. ఇంకొక దగ్గర అన్నది ఏంటంటే, 1 గంట, 2 గంటలు, 3 గంటల క్రితం జరిగిన ఒక విషయం, దాన్ని మీరు మార్చలేరు. ఒక యాక్సిడెంట్ అయింది, ఓకే, 2 వీలరు 4 వీలరు గుద్దుకున్నాయి, దాంట్లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఏంటి అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎవరికైనా దెబ్బలు తగిలి రక్తం వస్తుంటాయి, కాళ్ళు చేతులు విరిగితే. లేదు అట్లాంటి ఏం జరగలేదు, కారుకు మాత్రమే డ్యామేజ్ అయింది, 2 వీలర్కి మాత్రమే డ్యామేజ్ అయింది అంటే ముందు కొంచెం పక్కన పెట్టేసి, ఆ కారు ఎలా వెళ్ళిపోవాలి, వెళ్ళగలుగుతుందా లేదా, 2 వీలర్ వెళ్ళగలుగుతుందా లేదా, ఇది మాత్రమే చూసుకోవాలి. ఎంతకంటే ఎక్కువ చూసుకునే అవసరం లేదు. సో ఫర్ ది సేమ్, భార్యాభర్తల బంధమైన, దోస్తుల బంధమైన, భార్యాభర్తల బంధం మీకు బంధం కట్టేట్టుగా ఉంది, బంధంలో ఇద్దరు ఇమడలేరు అంటే కొంచెం టైం తీసుకునైనా మీకేం కావాలో అది చెప్పండి, వాళ్ళు ఏం మీ దగ్గర నుంచి ఆశిస్తున్నారో అది కూడా చెప్పండి. చాలా వరకు మాట్లాడుకుంటే చాలా సమస్యలు సర్దుకుపోతాయి. లేదు అని అంటే క్లియర్ అయిపోతాయి. మనసులోని మాటలు బయట పెట్టుకున్నారనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు. సో ఇది మనశ్శాంతి ముచ్చట. మళ్ళీ కలుద్దాం. నేను హరివాల భోజనం.